This program is sponsored by Law Excellence IAS Academy. వన్స్ యూ అచీవ్ యువర్ గోల్, ఈ చిన్న చిన్న గుర్తు కూడా రావు. ఈ చిన్న సాక్రిఫైజెస్ మనం ఏవైతే చేస్తామో నాకైతే అసలు ఏం గుర్తు కూడా లేదు. నేను ఏదైనా సాక్రిఫైస్ చేసినట్టు కూడా నాకేం అనిపించదు. అవేం గుర్తు కూడా లేవు మేడం నాకు. ఓన్లీ నా ఇప్పుడు ఏంటి మేడం దానికి ప్రయారిటీ ఇవ్వలేదు. ప్రయారిటీ అంటే ఇప్పుడు నేను వెనక్కి తిరిగి నా జర్నీ ఆలోచించుకుంటే నాకు ఓన్లీ స్వీట్ మెమరీసే గుర్తున్నాయి. అంటే ఐ హ్యావ్ ఎ స్మైల్ ఆన్ మై ఫేస్. ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ గురించి గుర్తు తెచ్చుకుంటే అమ్మయ్య అయిపోయింది, ఏదో గుదిబండ నెత్తి మీద తీసేసినట్టు కాకుండా ఐ హ్యావ్ ఎ స్మైల్ ఆన్ మై ఫేస్. ఇంకంతే, అంతకు మించి నేను చెప్పలేను. దట్స్ రియలీ గ్రేట్ సార్. సార్ ఈ క్వశ్చన్తో ముగిస్తాను, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. డూస్ అండ్ డోంట్స్ అంటే నెక్స్ట్ మంత్ ప్రిలిమ్స్ ఉంది, ఇమ్మీడియట్గా మళ్ళీ కొన్ని మంత్స్ డిఫరెన్స్లో మెయిన్స్ కూడా ఉంది. అలాగే సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డూస్ అండ్ డోంట్స్గా ఏం చెప్తారు మీరు వాళ్ళకి? ప్రిలిమ్స్కి అయితే ఎంసీక్యూస్ ఆర్ మస్ట్. సాల్వింగ్ యాజ్ మెనీ ఎంసీక్యూస్ యాజ్ యూ గో టు ద ఎగ్జామ్. అయితే ఎంసీక్యూస్ సాల్వింగ్లో ఈ ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే మనకు తెలియని క్వశ్చన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఆ ఎంసీక్యూ మనం ఒకటి తప్పు పెడతాం, తర్వాత రివ్యూ చేసుకుంటుంటే కరెక్ట్ ఆన్సర్ తెలుసు. మళ్ళీ మైనస్ మార్కింగ్ కూడా ఉంది కదా ఇప్పుడు, ఇందులో అదో ప్రాబ్లం ఉంది యాక్చువల్లీ. అది ఎప్పటి నుంచో ఉంది కదా మేడం, మైనస్ మార్కింగ్ ఉంది. నేను ఈ ప్రాసెస్లో చెప్తున్నాను. ఇప్పుడు మనం కరెక్ట్ ఆన్సర్ తెలుసుకుంటాం ప్రాక్టీస్లో, రివ్యూ చేసుకునేటప్పుడు. తెలుసుకున్నప్పుడు ఈ టాపిక్ ఎక్కడికో తీసుకెళ్తుంది, ఈ టాపిక్ ఇంకెక్కడికో తీసుకెళ్తుంది. సో ఇట్లా చాలామంది ఏమనుకున్నా టైం వేస్ట్, అక్కడికే జస్ట్ అది తెలుసుకొని నెక్స్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ఎంసీక్యూ అనుకుంటే అది ఎక్కువ రోజులు గుర్తుండదు. ఇఫ్ ఇట్ ఇస్ టేకింగ్ యూ టు సమ్వేర్, గో దేర్, నో ప్రాబ్లం. అంటే మరీ ఎక్స్ట్రావాగెంట్గా కాకుండా ఎక్కడెక్కడికో ఏవేవో చదువుకోకుండా ఎగ్జామ్కి ఏవి రిలేటెడో మనకు తెలుస్తాయి కదా, అవన్నీ నేర్చుకుంటే ఈ ఎంసీక్యూ ఇస్ యాక్చువల్లీ మేకింగ్ యూ లెర్న్ సో మెనీ అదర్ కాన్సెప్ట్స్ యాజ్ వెల్. సో అందుకని ఎంసీక్యూ సాల్వింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రిలిమ్స్. రేపు పొద్దున ఈ పాయింట్లో నువ్వు ఎక్కడికైతే వెళ్ళావు అక్కడి నుంచి వస్తుందేమో ఎంసీక్యూ ఎగ్జామ్లో, అంతే కదా. సో డెఫినెట్లీ డూ దిస్ ఎక్సర్సైజ్. అండ్ ప్రిలిమ్స్లో ఇంకొకటి వాట్ ఐవ్ అబ్జర్వ్డ్ ఇస్ అట్లీస్ట్ 80 to 85 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలనేది నా ఒపీనియన్ అవుట్ ఆఫ్ 100, ఈవెన్ దో దెర్ ఇస్ నెగిటివ్ మార్కింగ్. ఎందుకంటే చూడండి మేడం, ఎప్పుడు 100, 90s, 100 మధ్యలో జనరల్ కట్ ఆఫ్ ఉంటుంది. 90 to 100 మార్క్స్ రావాలంటే 50 బిట్స్ అన్న కరెక్ట్ అయి ఉండాలి. కరెక్ట్, రైట్. సో మీకు ఒకవేళ 60 పెట్టారనుకోండి, ఎవరైనా 60 బిట్స్ కరెక్ట్ అవ్వడం ఇంపాసిబుల్ కదా. సో 62s are 120, 60లో 20 పోయినాయి అనుకోండి, 40 కరెక్ట్ కదా, 42s are 80. మిగిలిన మళ్ళీ మైనస్ మార్కింగ్ 3 క్వశ్చన్స్కి ఒకటి పోతే 6 into 2 12 పోయినాయి అంటే 68 అవుతుంది క్యూములేటివ్ స్కోర్. ప్రిలిమ్స్ ఎట్లా వస్తుంది? 60లో 40 పెట్టినా రాదు కరెక్ట్గా. అంటే 100కి 100 మనం ఫుల్ఫిల్ చేసే అవకాశం లేదండి. అంటే కొన్ని ఇంకా బౌన్సర్స్ ఉంటాయి మేడం, అసలు మనకు ఏం ఐడియా ఉండదు దాంట్లో. ఓ మై గాడ్, అట్లాంటివి షూర్ షార్ట్గా తప్పు అని తెలిసి పెట్టకూడదు కదా. కరెక్ట్, పక్కా కరెక్ట్వి తెలుస్తాయి. కొంచెం డౌట్ ఉన్నవి పర్సంటేజ్ వేసుకొని పెట్టుకోవాలి. 70% క్లిక్ అవుతుంది అనుకుంటే పెట్టేయచ్చు. 50-50 అన్నా కూడా ఒకవేళ 80 బిట్స్ నేను నింపలేకపోతున్నా అంటే 50-50 కూడా పెట్టేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా నాకు బౌన్సర్ అసలు ఏమీ తెలియదు, ఆర్ ఓన్లీ 10-20% ఛాన్స్ ఉంది అన్నవి వదిలేసుకోవడం బెటర్. ఏదో వేగ్ గెస్ పెట్టి, ఎందుకంటే అనవసరంగా అక్కడ 1/3 మార్క్ పోతుంది. ఎవ్రీ 3 క్వశ్చన్స్ ఆన్సర్డ్ రాంగ్లీ ఈస్ టేకింగ్ యువర్ 1 క్వశ్చన్ ఆన్సర్డ్ కరెక్ట్లీ. సో అది యూ హ్యావ్ టు ప్లే ఇట్ వెరీ కేర్ఫుల్లీ. సో 88 to 85 క్వశ్చన్స్ పెడితే అట్లీస్ట్ 55-60 కరెక్ట్ అయితే అవి 110-120 మార్క్స్ వస్తాయి. ఈ మిగిలిన మైనస్లు అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఆ 100, 105, 95 ఏదో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే 60-65 పెడితే కొంచెం కష్టం అనేది నా ఒపీనియన్. సో అయితే ఇన్ జనరల్గా 100కి 100 రాసే వాళ్ళు ఉంటారు అసలు? మీరు రాసారా 100కి 100? నేను రాలేను. నేను 2 times రాసాను. 2 times అబోవ్ 80 పెట్టా. ఒకసారి 88 ఏదో పెట్టినట్టున్నా, ఒకసారి 85 పెట్టా. ఓకే ఓకే, అంటే ఆ బ్యాలెన్స్ అసలు తెలిసే అవకాశం లేని క్వశ్చన్స్ ఉన్నాయి? ఉంటాయి మేడం, ఎందుకంటే సిలబస్ ఇస్ సో వాస్ట్. ఎనీథింగ్ అండర్ ద సన్ క్యాన్ లిటరలీ బి ఆస్క్డ్ ఇన్ యూపీఎస్సీ. అవునవును. అందుకే ఎగ్జామ్ సిలబస్ కూడా ఇట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ అంటారు, ఇట్ ఈస్ నాట్ డిస్క్రైబ్డ్, ఇట్ ఈస్ ఓన్లీ ప్రిస్క్రైబ్డ్. సో అట్లున్నప్పుడు మనమేం ఎన్సైక్లోపీడియానో కంప్యూటరో కాదు కదా, వీఆర్ హ్యూమన్స్ అండ్ వీ డోంట్ నో సో మెనీ థింగ్స్.
ఎంత చదివినా ఏదో ఒకటి మిస్ అవుతుంది, కరెంట్ అఫైర్స్ ఏదో ఒకటి. సో డెఫినెట్లీ తెలియని క్వశ్చన్స్ ఉంటాయి ఎవరికైనా, ర్యాంక్ నెంబర్ 1 వచ్చినోడికైనా తెలియని క్వశ్చన్స్ ఉంటాయి. దట్స్ రియలీ సార్. థ్యాంక్ యూ సో మచ్, సచ్ ఏ గ్రేట్ ఇన్ఫర్మేషన్ మీరు మాకు ఇచ్చినందుకు. వ్యూవర్స్ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నిజంగానే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే యాజ్ యూజువల్లీ మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, సో దట్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరింత ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి అవకాశం ఉంటుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్. థ్యాంక్ యూ మేడం. లాట్ ఇబ్బంది పెట్టానా ఏమన్నా? అస్సలు ఏం లేదు మేడం, ఇట్ వాజ్ మై ప్లెజర్. థ్యాంక్ యూ టు. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఒక చిన్న వర్డ్ అని చెప్తారా? To all UPSC aspirants out there who are going for the exam, I wish you very good luck for the prelims, upcoming prelims, and as well as for the mains and interview subsequently. I wish all of you, who are watching this or not watching this, everybody who are very sincere towards UPSC, clear the exam and fulfill your dreams. Work smart, be disciplined, and above all, be happy. It's just one exam in life. It's not the end. Put your 100%, give your 100%. If you get it, very good. If you don't get it, maybe something else, better is waiting for you. One thing is like UPSC preparation itself makes you into a better human being. You will evolve into a better human being, irrespective of the results. So yes, be happy. Cheers. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, madam.